వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం తెలుసుకోవాల్సిన 10 ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎంఎస్ ఎక్సెల్ లో ఏ నుంచి జెడ్ దాకా ప్రతి క్యారెక్టర్ మీద ఏదైనా ఒక ఫార్ములా అనేది ఉండిద్దండి ఖచ్చితంగా. ఏ క్యారెక్టర్ మీద, బి క్యారెక్టర్ మీద అండ్ ఎక్స్ క్యారెక్టర్ మీద, జెడ్ క్యారెక్టర్ మీద, ప్రతి క్యారెక్టర్ మీద ఏదైనా ఒక ఫార్ములా ఉండిద్దండి, జే క్యారెక్టర్ తప్ప. జే అనే క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యే ఎలాంటి ఫార్ములా మనకి ఎంఎస్ ఎక్సెల్ లో లేదండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. 1982లో ఎక్సెల్ యొక్క నేమ్ అనేది ఎక్సెల్ కాదండి. ఎక్సెల్ యొక్క ఒరిజినల్ నేమ్ అనేది మల్టీప్లాన్. మరి ఎక్సెల్ గా ఎప్పుడు చేంజ్ చేశారు అంటే 1985లో మల్టీప్లాన్ నుంచి ఎక్సెల్ గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఫస్ట్ ఎక్సెల్ వర్షన్ అంటే ఎక్సెల్ 1.0 వర్షన్ అనేది ఓన్లీ మ్యాక్ ఓఎస్ లో మాత్రమే రన్ అయ్యేదండి. మరి విండోస్ లో ఎప్పుడు రన్ చేసేవాళ్ళు? ఎక్సెల్ 2.0 వర్షన్ నుంచి మనకి డాస్ విండోస్ ఓఎస్ లో రన్ అయ్యేది. ఎక్సెల్ లో షీట్ నేమ్స్ అనేది డిఫాల్ట్ గా ఏముంటాయండి? షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇలా ఉంటాయి. వీటి నేమ్స్ అనేది చేంజ్ చేయాలంటే ఆ పర్టికులర్ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ పేరు అనేది చేంజ్ చేసుకోవచ్చు, లేదా డబుల్ క్లిక్ చేసి మనం నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి నేమ్ అయినా ఇవ్వచ్చు. కానీ హిస్టరీ అనే నేమ్ తో షీట్ నేమ్ అనేది డిఫైన్ చేయలేమండి. హిస్టరీ అనే నేమ్ అనేది రిజర్వ్డ్ నేమ్ అనమాట. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం. షీట్ నేమ్ ని డబుల్ క్లిక్ చేశాను. హిస్టరీ. హిస్టరీ ఈజ్ ఏ రిజర్వ్డ్ నేమ్. ఎక్సెల్ లో ఒక షీట్ కి హిస్టరీ అనే నేమ్ మాత్రం క్రియేట్ చేయలేమండి. ఓకేనా? ఎక్సెల్ లో పర్టికులర్ సెల్ లో మనం ఎంత డేటా అయినా టైప్ చేయొచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ అయినా టైప్ చేయొచ్చు. కానీ మాక్సిమం టోటల్ గా మనము 32,767 క్యారెక్టర్స్ మాత్రమే టైప్ చేయగలమండి. కానీ ఒక సెల్ లో అన్ని క్యారెక్టర్స్ అనేది మనం టైప్ చేయమండి. టైప్ చేస్తే అది ఎక్సెల్ అవదండి, నోట్ ప్యాడ్, ఎంఎస్ వర్డ్ అవుతుంది. ఓకేనా? మనం ఎంఎస్ ఎక్సెల్ లో స్టెప్ బై స్టెప్ వర్క్ అనేది చేస్తామండి. ఏదైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ రావాలండి. బ్యాక్ రావాలంటే యూజ్ చేసే ఆప్షన్ అండు. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జెడ్. అలా ఎన్ని టైమ్స్ బ్యాక్ వస్తామండి? ఒక 5 టైమ్స్ లేదా 10 టైమ్స్. కానీ మాక్సిమం మన వర్క్ అనేది ఎన్ని టైమ్స్ బ్యాక్ వస్తుందండి? టోటల్ గా 100 స్టెప్స్ అనేది మనకి బ్యాక్ వస్తుందండి. అంత బ్యాక్ రావండి. కానీ ఎంఎస్ ఎక్సెల్ లో మన వర్క్ అనేది మాక్సిమం 100 స్టెప్స్ అనేది బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఒక ఎక్సెల్ షీట్ లో మాక్సిమం 16,530 హైపర్ లింక్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. ఒక ఎక్సెల్ షీట్ లో ఉన్న పర్టికులర్ డేటాకి వేరొక ఫైల్ ని, లేదా అదే వర్క్ బుక్ లో ఉన్న వేరొక షీట్ కి లింక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా మాక్సిమం ఎన్ని లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి? ఒక షీట్ లో 16,530 లింక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ప్రతి సెల్ లో మీరు డేటా ఫిల్ చేయడానికి 1 సెకండ్ టైం తీసుకున్న టోటల్ సెల్స్ ఫిల్ చేయడానికి మీకు అక్షరాల 575 సంవత్సరాల టైం పడుతుందండి. అవునండి, మీరు ఈచ్ సెల్ కి డేటా టైప్ చేయడానికి 1 సెకండ్ టైం తీసుకోండి. టోటల్ సెల్స్ కంప్లీట్ చేయడానికి మీకు 575 ఇయర్స్ టైం పడుతుంది. 575 ఇయర్స్ టైం పడుతుందంటే ఎక్సెల్ షీట్ లో టోటల్ గా ఎన్ని సెల్స్ ఉంటాయండి? 1717 క్రోస్ సెల్స్ ఉంటాయండి. ఎక్సెల్ లో డిఫరెంట్ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చండి. స్టూడెంట్ రిపోర్ట్స్, ఎంప్లాయీ రిపోర్ట్స్, స్టాక్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చూస్తున్న ఈ డిజిటల్ పెయింటింగ్స్ అనేవి ఎక్సెల్ లో క్రియేట్ చేసినాయండి. 78 ఇయర్స్ ఏజ్ ఉన్న ఓల్డ్ జపనీస్ ఆర్టిస్ట్ ఎక్సెల్ లో ఈ పెయింటింగ్స్ ని డిజైన్ చేశారండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అడ్డనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.